నన్ను నా కుటుంబాన్ని అలాగే సంఘంలో కాబట్టి ఈ ఆదివారం ఆరాధనలో తన సన్నిధిలో నిలబెట్టిన దేవుడికి మహిమ కూడి వచ్చిన సంఘం అందరికీ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లాస్ట్ డేస్ చివరి రోజులు అంత్య దినాలలో ఎక్కడున్నాం తెలుసా? ఎడ్జ్లో ఉన్నా. ఎడ్జ్ అంటారు. ఎడ్జ్ అంటే పడిపోతాం. జస్ట్ అలా గాలి వస్తే పడిపోతాం. అంటే అంత లాస్ట్ ఉన్నా. అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా తర్వాత మనకి ఇంకా ఛాన్స్ లేదు ఎడ్జ్ దాకా వెళ్ళటానికి ఏ అవకాశము. సరే అక్కడి నుంచి ఏదైనా వంతెన ఉంది అని అంటే వెళ్దాం. వంతెన ఉందా లేదా? లేదా? వంతెన ఉందా లేదా? చెప్పండి. ఉన్నది. మీరు ఉంది అంటే లేదంట, లేదంటే ఉన్నదంట. కానీ కరెక్ట్ మీరు చెప్పాలి. అంటే రెండింటిలో నేను ఏం చెప్పినా నేను దాన్ని నా దగ్గర అర్థం ఉంటుంది. అర్థమైందా? కాబట్టి దాన్ని కూడా మీరు గ్రహించి చెప్పాలి. వంతెన ఉంది లేదు. నువ్వు ఎడ్జిలో ఉన్నా కరెక్ట్గా ఇప్పుడు ఎడ్జిలో సిద్ధంగా నువ్వు ఉంటే వంతెన ఉంది. ఆయన వేసుకొస్తాడు. ఎడ్జిలో ఉన్నావు, నువ్వు రెడీగా సిద్ధంగా లేకపోతే వంతెన లేదు. అది పడిపోతుంది. అంటే మనం అడ్వాన్స్ ఉండాలి అర్థం చేసుకోవడానికి. అర్థం చేసుకోవడానికి ఎలా ఉండాలంటే అడ్వాన్స్ ఉండాలి. మనం ఇంకా ఎక్కడ ఉన్నామంటే ఇంకా మారు మనసు, ఇంకా పాపక్షమాపణ, ఇంకా ఉపయోగం లేదు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 22వ 22వ అధ్యాయం 6వ వచనం నుంచి మరియు ఆ దూత ఇలాగ నాతో చెప్పాడు, ఈ మాటలు నమ్మకములను సత్యములై ఉన్నవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనవాడు ధన్యుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనవాడు ధన్యుడు. గ్రహించేవాడు ధన్యుడు. గ్రహించి వాటి ప్రకారం జీవించువాడు ధన్యుడు. గ్రహించి తను తాను సరిచేసుకొని ఈ మాటల ప్రకారంగా సిద్ధపడి ఉన్నవాడు ధన్యుడు. గైకొనవాడు ధన్యుడు. గైకొనవాడు అని అంటే దాని అర్థము ఏదో మనము తెలుసుకుంటే కాదు, కేవలం తెలుసుకుంటే కాదు, తెలుసుకున్న దాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న దాన్ని మన జీవితంలోనికి ఆచరణలోనికి తీసుకురావాలి. అర్థం చేసుకున్న దాని ప్రకారంగా జీవించడానికి తాపత్రయపడాలి. అందుకనే సో ఈ మాటలు నమ్మకములను ఏంటంట, నమ్మకములను సత్యములునై ఉన్నవి. ఏమైనాయి? నమ్మకము, సత్యం. ప్రవక్తల ఆత్మలకు దేవుడకు ప్రభు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకి తన దూతను పంపాడు. అర్థమైందా? అవన్నీ మనం ఇప్పుడు దాకా 22వ అధ్యాయము 21వ అధ్యాయం చివరి వరకు, అలాగే ఈ మాటలన్నీ కూడా 22వ అధ్యాయం ముందు వరకు రాయబడినవన్నీ, అలాగే 22వ అధ్యాయం మొదటి 5 వచనాలు వరకు రాయబడినవన్నీ కూడా త్వరలో సంభవింపనై ఉన్నవి. అవి నమ్మకములు, సత్యములై ఉన్నవి.
అవి త్వరలో సంభవింపనై ఉన్నవి. అందులో ఏమున్నాయి? ఏమున్నాయి చెప్పండి, ఏమున్నాయి? ముందు మొదటి అధ్యాయం నుంచి 22వ అధ్యాయం 5 వచనాల వరకు ఏమున్నాయి? చాలా విషయాలు ఉన్నాయి. కొన్ని మన కొత్త ఏమున్నాయి చెప్పండి. 7 మొట్టమొదట 7 సంఘాలకు పత్రికలు రాయబడ్డాయి. 7 సంఘాలు, 7 రకాల మనస్తత్వాలు. ఓకేనా? అంటే ఆయా కాలాల్లో ఉన్నప్పుడు ఇప్పుడున్నటువంటి మనస్తత్వం, అంటే అందులో ఉన్న మనస్తత్వం ఉంటుంది, అది నిలువెచ్చని స్థితిలో ఉన్నటువంటి సంఘ స్థితి, నిలువెచ్చని స్థితిలో ఉన్న సంఘం యొక్క స్థితి. నువ్వు చల్లగానైనా లేవు, వెచ్చగానైనా. చూడండి ఏ సంఘానికి రాయబడింది ఆ మాటలో చెప్పండి. సంఘమే, చివరి సంఘం అది, లవోదిక సంఘం కదా. లవోదిక సంఘానికి రాయబడింది. నువ్వు చల్లగానైనా లేవు, వెచ్చగానైనా. నువ్వు వెచ్చగానైనా చల్లగా ఉండక నిలువెచ్చనిగా. కాబట్టి నేను నిన్ను నా నోట నుండి నువ్వే ఉద్దేశించుకున్నావు. అంటే ఇప్పుడు మనము చివరి దశలోకి వచ్చామని అర్థం, గుర్తుపెట్టి. అందుకని ఇక్కడ ఈ మాటలన్నీ నమ్మకములు, సత్యము. అంటే ఆయన ఎవరైతే నిలువెచ్చని స్థితిలో ఉన్నారో వారిని ఆయన ఉమ్మి వేస్తాడు. వారిని ఆయన ఏం చేస్తాడు? ఉమ్మి వేస్తాడు. నిలువెచ్చని స్థితి అంటే ఏంటి? నిలువెచ్చని స్థితి అంటే నిలువెచ్చని స్థితి లోకము మరియు సంఘం. లేదంటే చాలా మంది తాపత్రయపడుతున్నారు, సేవకులు, విశ్వాసులు అందరూ కూడా ఏం తాపత్రయపడుతున్నారు తెలుసా? లోకాన్ని పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళాలి. ఈ మాట మీరు ఇదేంటి ఇలా డైరెక్ట్ ఇలా చెబుతున్నారంటే అనుకోవచ్చు. చాలా మంది సేవకులు, విశ్వాసులు అందరూ కూడా లోకాన్ని ఎక్కడ తీసుకెళ్లాలని? పరలోకం తీసుకెళ్లాలని తాపత్రయపడుతున్నారు. అందుకే వాళ్ళు మార్చుకోవట్లేదు. వాళ్ళు లోకాన్ని పట్టుకున్నవాడు పరలోకానికి వెళ్తాడా? ఉందా వాక్యము? నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు నేను తీసుకుంటా అన్నాడా? అంతవరకు సహించిన వాడే రక్షణ పొందు. అంతవరకు అంటే వారి జీవితాంతం వరకు సహించిన వాడి జీవిత అంతం వరకు సహించిన వాడే రక్షణ పొందు. ఉదాహరణ ఉన్నాడు కదా ఆల్రెడీ, తను చచ్చిపోయేంత వరకు సహించాడుగా. చచ్చిపోయిన తర్వాత సహించాడుగా. మరి ఎక్కడున్నాడు ఇప్పుడు? అబ్రహాము రొమ్మున ఆనుకొని మంచిగా ఆనుకొని కూర్చున్నాడు. జీవితాంతం, అందుకనే అంతం వరకు సహించిన వాడే రక్షణ. కాబట్టి ఈ మాటలు సత్యములు, నమ్మకములను సత్యములై ఉన్నవి, ఇవి త్వరలో సంభవింపనై ఉన్నవి. అంటే లవోదిక సంఘంలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి పరిస్థితి, మనము మన స్థితిలో సంఘం సంభవింపునై ఉన్నది. మన యొక్క ఈ రోజుల్లో ఏమని ఏది సంభవింపునై ఉన్నది? ఆయన తన నోటి నుండి మనల్ని ఉమ్ము వేసే ఉద్దేశంతో ఉన్నాడు. ఒకవేళ మనం మారు మనసు పొందామా, ఓకే. లేదంటే ఉమ్మి వేయబడతాం. సింపుల్. సో అది సంభవింపునై ఉన్నది. అంటే మన వ్యక్తిగత జీవితాల్లో మనం తీసుకోవాలి. మరి నేను అంగీకరింపబడే స్థితిలో ఉన్నానా, ఉమ్మి వేయబడే స్థితిలో ఉన్నానా అని మనము పరిశీలన చేసుకోవాలి. ఆయన తర్వాత ఇదిగో దూత మాట్లాడుతుంది, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యమును గైకొన్నవాడు ధన్యుడు. ఇప్పుడు ఆ మాటలను తెలుసుకొని గ్రహించి ధ్యానం చేసి వాటిలో ఉన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించి దాని ప్రకారంగా జీవించడానికి తాపత్రయపడాలి. మీరు మారు మనసు పొందుతారా లేదా తర్వాత సంగతి. ఈ ప్రవచన వాక్యం అందుకనే 21వ అధ్యాయం 8వ వచనంలో పిరికి వారును, నరహంతకులను, అసహ్యులను,
వ్యభిచారులను, అబద్ధికులను, మోసగాండ్లను, మాంత్రికులను, విగ్రహారాధికులను అగ్ని గంధకంతో పండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. తీర్పు కూడా ఇచ్చేసాడు దేవుడు. పూర్తి ద్వారా తీర్పు కూడా ఇచ్చేసాడు. 21వ అధ్యాయం 8వ వచనంలో ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? అసహ్యులుగా ఉన్నామా? పిరిగివారిగా ఉన్నామా? నరహంతకులుగా ఉన్నామా? ఇంకా నరహత్య అంటే మనిషిని చంపనక్కర్లా. ఒక మనిషి మీద నీకు ద్వేషం ఉంటే అది నరహత్యే. దానికి మనకు వివరణ ఉంది. యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారు. అలాగే యోహాను గారు తాను రాసిన మొదటి పత్రికలలో చెప్పాడు. అలాగే పౌలు గారు చెప్పాడు, పేతురు గారు. అంటే మనం చదివినటువంటి అన్ని సువార్తలు మొదలుకొని పత్రికల వరకు కూడా ఆ విషయాలన్నీ ఉంటాయి. నరహత్య అంటే మనిషిని చంపనక్కర్లా. ఆ మనిషి మీద మనకు ద్వేషం ఉంటే చాలు మనసులో. అది నరహత్యతో. వ్యభిచారం చేయనక్కర్లా. మనసు పాడైపోతే మనసును పాడు చేసుకుంటే చాలు. మోహపు చూపుతో చూడటమే వ్యభిచారం. మోహపు చూపుతో చూడటమే అప్పుడే మనసులోనే వ్యభిచారం జరిగింది. శరీరాన్ని ఉపయోగించనక్క. ఇలాగా ప్రభువు చెప్పిన మాటలు మనం ప్రకటన గ్రంథం కంపేర్ చేసుకోం. మన జీవితము, ప్రకటన గ్రంథము, తర్వాత నెక్స్ట్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి, రేపేంటి. ఎడ్జ్లో ఉన్నాం. రేపేంటి. ఇప్పుడు ఈ సమయం గడిస్తే ఒక క్షణం తర్వాత ఏంటి మనం? సరే, మనం అనుకుంటాం ఏంటంటే మనం అవన్నీ పట్టించుకోం. ఏదైనా గమనించండి, మన జీవితంలో ఏదైనా మారాలని అంటే దానికి ఒక క్షణం చాలు. ఒక క్షణమే. సరే, మనం బాగానే ఉంటున్నాం కదా అని ఎప్పుడు అనుకోవడానికి వీలు లేదు. అందుకని మనకు సమయం ఉన్నప్పుడు ఏం చేయాలి? హృదయపూర్వకంగా ప్రభువుని వేడుకోవాలి. మనం అంటే అన్ని విషయాలు, ఎవరితోనన్నా మనం ద్వేషంతో ఉన్నామా? ఎవరి మీద కోపంతో ఉన్నామా? ఎవరినైనా మనం తిట్టొచ్చామా? ఎవరినైనా ఇంకెత్తరితర గొడవ పెట్టుకొని వచ్చామా? ఇంకేనా అనేక రీతిలుగా ఎవరినైనా మోసం చేసి డబ్బు సంపాదించుకున్నామా? ఎవరైనా ఏదైనా ఆలోచించామా? మనసులో ఏదైనా చెడు ఆలోచనతో ఉన్నామా? ఇలాగా అంటే మన గురించి మనకు తెలుసు కాబట్టి, అంటే మనము ఎలాంటి స్థితిలో ఉన్నామో ప్రణాళికలో మన గురించి క్లియర్గా చెప్తుంది. ఏ మాత్రం కూడా మనం నెగ్లెక్ట్ చేయడానికి వీలు లేదు. ఈ మాటలు సత్యములు, నమ్మకములను సత్యములై ఉన్నవి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మాటల నమ్మకములు సత్యము, ఇవి త్వరలో సంభవింపనై ఉన్నవి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యమును గైకొనివాడు. తర్వాత యోహాను గారు ఏమంటారు? యోహానును నేను ఈ సంగతులను వినినవాడను, చూచినవాడు. నేను విని చూచినప్పుడు వాడిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారం చేయుటకు సాగిలపడగా అతడు వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యమును గైకొని వారితోనూ సహదాసుడను, దేవునికి నమస్కారము చేయమని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అసలు ఆ దూత ఎవరు? భక్తులు చాలా మంది సరే మొదటి అధ్యాయము ఆ వచనాల్లో చెప్పబడిన మాటలు బట్టి ఏం చెప్తున్నారు? ఆ దూత ఎవరు చెప్పండి? అసలు ఈ ప్రవచన వాక్యాలు ఎవరికి వచ్చాయి? యోహాను కంటే ముందు ఎవరికి వచ్చాయి? అంటే ఆ వాక్యం మీరు ఇప్పుడు చదవలేదా, లేదా గుర్తులేదా? తీయండి, మొదటి అధ్యాయం ఏముంది? ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం ఏముందంటే, యేసు క్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఎవరికి అనుగ్రహించబడింది ప్రత్యక్షత? మొట్టమొదటి ఉంది అదే కదా, యేసుక్రీస్తు తన దాసులకు కనపరచడానికి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని దగ్గర నుంచి ప్రత్యక్షతను తీసుకొని
తన దాసుడైనటువంటి యోహానికి కనపరిచాడు. దీన్ని దాటేస్తారు మనం, వచ్చిన దాటేసి ఈ దేవుడు ప్రత్యక్షత గ్రంథాన్ని తీసుకొచ్చి యోహానికి ఇచ్చాడు అంటారు. డైరెక్ట్ దేవుడు ఇచ్చాడా, యేసుక్రీస్తు ఇచ్చాడు? ఎవరిచ్చారు? దేవుడా యేసుక్రీస్తా? యేసుక్రీస్తుకి ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. యేసుక్రీస్తు ఏంటి? దేవుడా, దేవుని కుమారుడు? అంటే మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి వాక్యాన్ని అర్థం చేసుకోకనే గలిబిలి. మనం గలిబిలి చెయ్యం, వాళ్ళు గలిబిల్లో ఉంటారు. వాక్యాన్ని అర్థం చేసుకున్నటువంటి వాడు గలిబిల్లో ఉంటారు. మనం ఇవన్నీ చెప్పామనుకో గలిబిలి చేస్తున్నాం అంటారు. కన్ఫ్యూజ్ చేయకంటారు. కన్ఫ్యూజ్ నేనే చేస్తున్నాను. క్లియర్గా ఉంది. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. సింపుల్ అయిపోయింది. అప్పుడు యోహాను గారు చూశారు 7 సువర్ణ దీపస్తంభాల మధ్య. అర్థమైందా? తిరుగుతూ చూసి కనపడటం చూశాడు. అందరూ ఏమనుకున్నారంటే ఆయనే ఈయన అనుకున్నారు. వీడు మనోళ్ళు, ఆయనే యోహాను గారు ఏమనుకోవాలా. యోహాను గారికి ఎవరో ఏంటో అర్థమైంది. ఈ చదివిన వాళ్ళకి అర్థం కాల. చదివిన వాళ్ళు ఏమనుకున్నారు, మళ్ళీ అక్కడ యేసుక్రీస్తు అని ఓకే, కానీ ఇక్కడ కనపడింది దేవుడు అంటారు. వాడు అనుకుంటున్నారు. అందుకనే ప్రకటన క్లారిటీ ఇచ్చింది ఎవరు ఏంటని. ప్రకటన క్లారిటీ ఇచ్చింది ఎవరేంటంటే పక్కన పెడతాం. ఇక్కడ ఏంటంటే యేసు, అందుకని ఇక్కడ ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచనవాక్యం అయిపోయింది. ఇవా తర్వాత ఆ దూత పాదములు ఎదుటి పడ్డాడంటే నమస్కారం చేయడం సాగిలపడగా అతడు ఒత్తు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొని వారితోనూ సహదాసుడను. ఎవరంటున్నారు ఆ మాట? ఆ దూత అంటోంది, నేను నీతో ప్రవక్తలైన నీ సహోదరులతో ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొని వారితో, అంటే మనతో, యోహాను గారితో, ప్రవక్తలైన సహోదరులతో, అలాగే వాక్యాలని గైకునే వారితో సహదాసుడను. ఎవరంట? యేసుక్రీస్తు. కాకపోతే మనకి ఆయనకి తేడా ఏంటి? ఆయన పవిత్రుడు, నిష్కల్మషుడు, పాపుల్లో చేరగా ప్రత్యేకంగా ఉన్నవాడు. మనకంటే అధికమైనటువంటి స్థానంలో ఉన్నవాడు. లోకములో ఉన్న అన్ని నామాల కంటే పైగా హెచ్చించబడినటువంటి వాడు. కానీ ఆయన ఎలా తగ్గించుకుంటున్నాడు? మీతో సహదాసుడు. అంటే ఆయన అర్థమేంటో తెలుసా? మీరు కూడా నాతో సమానం అవ్వండి అని చెప్తున్నాడు. దైవజనుడు హల్లెలూయా. అర్థమైందా మాట? ఆయనతో సమానం అవ్వాలా లేదా? మనం అవ్వాలా? ఎలా? ఏ వాక్యాన్ని బట్టి అవ్వాలి? పౌలు అంటాడు, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడేంత వరకు నాకు మరలా ప్రసవ వేదన కలుగు. మీరు దేవుని పోలికలోనికి మార్చబడాలి అన్నాడు ఆయన. ఏ పోలికలో మార్చబడాలి మనం? అంటే దేవుని పోలికలు మార్చబడటం అంటే అర్థం ఏంటి తెలుసా? దేవునితో, దేవుడు క్రీస్తు ద్వారా తనతో మనల్ని సమానం చేస్తున్నాడు. దేనికి? ఆయనతో. ఇంకా మనం ఒకదే చెప్పాలంటే మన ఆలోచనలో వేరుగా వెళ్ళకూడదు. ఇక్కడ గుర్తు పెట్టుకోండి. అంటే నీతి, యథార్థత, పరిశుద్ధతలో మనము మార్పు పొందాలని కోరుకుంటున్నాడు. దాని అర్థం అది. పరలోకంలో పడిపోయిన దేవదూతల్లో ఒక ఆలోచన వచ్చింది. దేవుని సింహాసనం పైగా ఎక్కి కూర్చోవాలి, దేవుడు పొందుకుంటున్న ఈ ఆరాధన నేను పొందుకోవాలి అని ఎవడైతే అనుకున్నాడో వాడు పడిపోయాడు. కాబట్టి అంటే వాడు ఎలా కోల్పోయాడు? పరిశుద్ధతను కోల్పోయాడు. దేవుని యొక్క మహిమ దగ్గర ఉండి ఆయన మహిమలో నుంచి వచ్చినటువంటి వాడు ఆ మహిమ మీదే ఆసీనుడిగా ఉండాలని కోరుకోవటం అది ఒక అపవిత్రమైన ఆలోచన. అటువంటి ఆలోచనలు మనిషికి, అక్కడున్న దేవదూతలకు కానీ ఇక్కడున్న మనుషులకు కానీ రాకూడదు. అందుకని మనుషులు యేసుక్రీస్తుని ఒప్పుకోవాలన్న చాలా మంది ఒప్పుకోరు. ఎందుకు తెలుసా?
నేనేం పాపం చేశా? నేనేం పాపం చేయలేదు, నేను పవిత్రుడిని. ఆయన పాపి కాబట్టి ఆయన సిలువ వేశారంటాడు. ఆయన పాపి కాబట్టి ఆయన సిలువ వేశారు. నేను పాపిని కాదు అనేవాళ్ళు కొందరు, అందరూ కాదు. అజ్ఞానం ఉన్నారు, పూర్తిగా క్రీస్తు వ్యతిరేకులు ఉన్నారు, పూర్తిగా దేవుడు అంటే మాకు అక్కర్లేదు అనేటటువంటి వాడు ఉన్నారు. కాబట్టి ఆయన మనతో సహదాసుడు అంటే అర్థం, ఆయన అంతగా తను తాను తగ్గించుకున్నాడు. ఎందుకో తెలుసా? మనము ఆయనతో సమానము, మనం ఆయనతో సమానం. ఓకే, కాబట్టి దేవునికే మనం నమస్కారము చేయమని చెప్పు. మరి అతడు నాతో ఇలాగ చెప్పాను, ఈ గ్రంథమందన్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. ఏంటంట? ఈ గ్రంథములో ఉన్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. అన్యాయము చేయువాడు ఇంక అన్యాయము చేయును చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యుద్ధ ఉన్నది. నేనే అల్ఫాయు ఓమెగాయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడున్నటువంటి మాటను కూడా వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఆదియు అంతమును, అలాగే మొదటివాడు కడపటి అంటే దేవుడు చెప్పాడు ఆ మాటలు, అందుకే ఆయనే అనుకుంటాడు. కానీ ఇక్కడ లోతైనటువంటి గూఢార్థముగా ఉన్నటువంటి అర్థాలు కొన్ని, వాటిని మనం అర్థం చేసుకోవాలి. దేవుని చెప్పిన తలపుతాం, ఓకేనా? సమయం లేదు కాబట్టి నా దగ్గర జీతం ఉంది, వానికి ఇవ్వటానికి, ప్రతివాని క్రియ చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా ఎత్తు ఉన్నది. తీసుకొని ఆయన ఏం చేస్తున్నాడు? తర్వాత ఏమన్నా అంటే, జీవవృక్షమునకు హక్కు గలవారై తుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుక్కుని వారు ధన్యులు. చివరి మాటలు ఇవి. ఏం చేయాలంటే, జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉతుక్కొని వారు ధన్యులు. వస్త్రాలు ఉతుక్కోవాలి. ఏ వస్త్రాలు? ఏ వస్త్రాలు చెప్పండి? హృదయ వస్త్రాలు ఉతుక్కోవాలి. హృదయమే కదా ఆయనకు కావాల్సింది. మన అంతరంగ వస్త్రాలు శుభ్రం చేసుకొని ఆ జీవవృక్షానికి హక్కు కలిగిన వారిలాగా వెళ్ళాలి. హక్కు కలిగిన వారు లేదంటే వస్త్రాలు ఉతుక్కోకుండా వెళ్దామంటే ఉపయోగం లేదు. అటు ఇటు తిరుగుతున్న ఖడ్గజ్వాల ఉంది, అది ఖండించేస్తుంది. అటు ఇటు తిరుగుతుంది అది. దేవుడు జీవవృక్షానికి వెళ్ళే దారిలో ఖడ్గం పెట్టాడు, తిరుగుతుంది అటు ఇటు. సో అక్కడికి వెళ్ళి ఆ ఫలం తినాలి అని అంటే నీకు ఇక్కడ హక్కు కావాలి, హక్కు సంపాదించుకొని వెళ్ళాలి అక్కడికి. అర్థమైందా? ఈ లోకములో నీకు ఏదైతే ఆపాదించబడిందో, ఏ కులమైతే ఆపాదించబడిందో, ఏ రంగు అయితే ఆపాదించబడిందో, నీ యొక్క వర్ణం ఏంటి, వర్గం ఏంటి, నీ జీవితం ఏంటి ఆపాదించబడిందో, క్రీస్తులోకి వచ్చిన తర్వాత అవన్నీ కొట్టివేయబడ్డాయి. గుర్తుపెట్టు. అంటే ప్రభు ఒక ప్రత్యేకమైన జనాంగం మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మాలైనా, మాదిగైనా, కమ్మైనా, రెడ్డైనా, ఎలమైనా, ఏమైనా సరే, నువ్వే కులమైనా సరే, ఒక ప్రత్యేకమైన జన్మగా ఏర్పాటు చేసుకున్నాడు మనం. అంటే ప్రత్యేకమైన జన్మగా ఏర్పాటు చేసుకున్న వాళ్ళతో ఆయన ఏమనంటే, ఎవడైనా క్రీస్తునందు నిలవాడు నూతన సృష్టి. అవునా? అది పాత సృష్టి. మాదిగ జాతి పాత సృష్టి, అది. నువ్వు వచ్చావా? కొత్త సృష్టి ఏంటి? క్రీస్తుని వెంబడించు క్రైస్తవుడు. వీరికి కులం ఉండదు, మతం ఉండదు, ఆస్తులు ఉండవు, అంతస్తులు ఉండవు. ఓకే, అక్కడున్న ఆస్తులు నిన్ను వెలివేశారు, పో అన్నారు. వెళ్ళి పోరాడతావా, వచ్చేస్తావా? వదిలిపోయి వెళ్ళిపో. లేదు లేదు, నా ఆస్తి నాకు కావాల్సిందని పోరాడతావా, లేక లేదు అన్ని వదులుకోమన్నాడు ఆయన అని వచ్చేస్తావా? మరి ఇంకా పాతవి గతించిన కొత్తవా? చూడండి, అంటే
ఇవే ఈ జనాలు సేవకులకి అర్థం కాదు, చెప్పలేకపోతున్నారు. చెబితే ఏమైందో సంఘం గలిబిలవదు. సంఘములో ఇవన్నీ చెబితే పవిత్రపరచబడి ప్రైజులాడు హల్లెలూయా. సంఘములు ఇవి బోధిస్తే విశ్వాసంలో ఒక ప్రోత్సాహం అనేది కలిగింది. పరిశుద్ధాత్ముడు వారిని ప్రోత్సాహంలోనికి నడిపిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ లేకపోతే గలిబిలి కలిగింది. ఇలా చెప్పిన వాళ్ళు కొడతారు, గలిబిలి కలిగింది. అదే పరిశుద్ధాత్మ ఉందనుకో, ఈ మాటల సత్యములు నమ్మకములు సత్యములను నమ్మి ఏం చేస్తాడు? జీవవృక్షానికి హక్కును సంపాదించుకుంటాడు. ఒకవేళ నువ్వు నేను ఆ కులము అని చెప్పేసి ఆ కులం నుంచి ఇక్కడికి వచ్చింది అదే కులంలో ఉన్నావనుకో, నీకు హక్కు ఉంటుంది ఎక్కడికి? పరలోకానికి. జీవవృక్ష ఫలం తింటానికి హక్కు ఉంటుందా? ఎందుకు? నువ్వు పాతదాన్ని తీసుకో, ముందు అసలు వెళ్ళవు కదా, ఆ కట్క ద్వారం దాకా వెళ్ళవు కదా ముందు. అంటే పాత వాటిని తీసుకొని వెళ్ళాలనే ఆలోచన ఉండకూడదు కదా. ఆలోచన ఎందుకు వచ్చిందంటే, అంటే ఈ లోకములో ఉన్నవన్నీ రావేమో నాకు, అవునా? నేను ఆర్థికంగా దిగజారిపోయినటువంటి ఒక వ్యవస్థ సామాజిక స్థితిలో ఉన్నా కాబట్టి నేను ప్రభుత్వ ప్రకారంగా వచ్చే వాటిని సంపాదించుకోవాలని నేను అందులో ఉండాలి, అందులో ఉంటేనే నాకు అనే ఉద్దేశంతో మనసు ఉంటుంది. కాబట్టి క్రీస్తులో ఎంత అద్భుతమైనటువంటి జీవితాన్ని జీవించలేకపోతాం. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఇకపోతే సామాజికంగా ఒక ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తి క్రీస్తు నమ్మినా కూడా ఎందుకు అలాగే సామాజిక తన యొక్క వర్గాన్ని తన యొక్క జాతిని చూపించుకుంటున్నాడు అని అంటే, ఒకవేళ నేను ఈ వర్గాన్ని ఈ జాతిని అంటే రెడ్డి కమ్మ గుప్త వర్మ ఇవి తీసేస్తే ఏ మోజేసో ఏ ఏలియానో ఉంటే నన్ను మాదిగా అనుకుంటారేమో లేక మాల అనుకుంటారేమో అని చెప్పి వాటిని వాళ్ళు ఉంచుకొని ఏం చేస్తున్నారు? అలాగే పరలోకి వెళ్దామని చూస్తున్నారు. దేవుడు ఏమన్నాడు? పాతవి గతించాయి అని ఏమన్నాడు? ప్రభు ఏమన్నాడు? పరిశుద్ధాత్ముడు అంటున్నాడు పాతవి గతించాయి. నువ్వు చౌదరా, పాతవి గతించాయి. నువ్వు రెడ్డా, పాతది గతించింది. నువ్వు గుప్తానా, పాతది గతించింది. నువ్వు వర్మానా, పాతది గతించింది. ఇదిగో క్రొత్తవయ్యా. ఎవరు నువ్వు? క్రిస్టియన్. ఎవరైనా క్రీస్తులో ఉన్నవాడు క్రిస్టియన్, క్రీస్తును వెంబడించేవాడు క్రైస్తవుడు అంతే. మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. ఎవరు ధరించుకుంది? చౌదరి గారు క్రీస్తును ధరించుకొని ఎక్కడికి వచ్చాడు? చౌదరి లేదు, అయ్యా పేరు ఏలియా. ఓకే, ఏలియా అని పెట్టుకున్నాడు ఏదో ఒకటి. తర్వాత మాలామాది నుంచి వచ్చాడు, క్రైస్తవుడు అయ్యాడు. అవునా? అంటే వీళ్ళిద్దరు ఏంటి? సమానమా కాదా? ప్రభు దృష్టిలో సమానం. కానీ వీళ్ళిద్దరు దృష్టిలో వేరు. నేను చౌదరి నుంచి వచ్చా, నన్ను వెలివేశారు, క్రీస్తు నమ్ముతున్నాను. నిన్ను వెలివేశారు కానీ నువ్వు మాత్రం కులాన్ని వెలివేయాలి. నిన్ను వెలివేశారు కానీ నువ్వు కులాన్ని వెలివేయరా. ఎందుకు? మళ్ళీ కలవాలి వాళ్ళతో. అంతే కలిసి అదే కులంలో నుంచి అల్లుళ్ళు, అదే కులంలో నుంచి కొడుకులు, అదే కోడళ్ళు, అదే కులంలో నుంచి బంధువులు. సంఘంలో మాత్రం నీకు ఉండాల్సింది విశ్వాసులు వాళ్ళే ముందు స్థానంలో ఉంటారు, వీళ్ళే వెనక స్థానంలో ఉంటారు. అదే అందుకని జీవవృక్షమునకు హక్కును కోల్పోయినటువంటి వాడు వీళ్ళు. అందుకనే గుమ్మముల గుండా పట్టణంలో ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉతుక్కుని వారు ధన్యులు. అంటే హృదయ వస్త్రాలు ఇంకా ఎలా ఉన్నాయి? పాతవే. పాత బట్టకు కొత్త బట్టను ఏం చేస్తున్నాడు? మాసిక వేస్తున్నాడు. ఏమైంది? ఉపయోగం లేదు. పాత దిత్తుల్లో కొత్త ద్రాక్షారసం పోయాలని ప్రయత్నం చేస్తున్నాడు.
పాత దాన్ని ఇంకా తీసుకొని రక్తధనంగా జీవించాలని తాపత్రయపడుతున్నారు. ఉపయోగం లేదు. ఇప్పటికీ అయిపోయింది, చాలా సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇప్పటికన్నా మార్పు పొందాలి. అందుకనే చాలా మంది గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వాళ్ళందరూ మంచంలో ఎందుకుంటారంటే బహుశా అనుకుంటా దేవుడు వారికి నేర్పిస్తాడేమో ఆ అవసరం మంచంలో ఉన్నప్పుడు. ఇంతకాలం సేవ చేశాడు కానీ కొన్ని వదిలిపెట్టుకోకుండా అలాగే ఉన్నాడు అని చెప్పి వచ్చి మారుస్తాడేమో, బోధ చేస్తాడేమో. ఆత్మ బోధ చేసి ఆయనే పవిత్రపరిచి తర్వాత ఆయన తీసుకుని వెళ్తారేమో బహుశా అనుకుంటారు. నాకు అనిపిస్తుంది. అంటే ప్రతి మనిషి తను మంచంలో పడేంత వరకు కూడా వాక్యంలో ఏదో ఒక దాని లోపంతోనే జీవిస్తాడు. మనమేమో తాపత్రయపడాలి జీవించడానికి, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి జీవించడానికి మనం నేర్చుకుంటున్నాం కాబట్టి. వాళ్ళకేమో అర్థం కాదు, ఆనాటి ప్రజలు, ఆనాటి సేవకులకు, ఆనాటి విశ్వాసులకు అర్థం కాదు. గొప్పగా చెప్పుకుంటారు ఇప్పటికీ, నేను రెడ్డి కులం. ఒక ఆయన అన్నాడు నాతోనే డైరెక్ట్గా అన్నాడు, నేను ఎందుకు పెట్టుకున్నానంటే తమ్ముడు రెడ్డి అని, ఒకవేళ ఈ రెడ్డి అని లేకపోతే నన్ను ఏ మాదిగో ఏ మాలో అనుకుంటారు, అందుకని నేను పెట్టుకున్నాను. అంటే అంత చీఫ్ అని మాది అంటే ఆయన కులాహంకారాన్ని చూపిస్తున్నాడు ఆ మాటలో. దొరలు వీళ్ళు ఇక్కడ తెలంగాణలో వాళ్ళని ఏమంటారు, దొరలు కదా, గడీలు. ఎట్లు కూడా ఉన్నారు గడీలు నేర్పుకున్న వాళ్ళు, దొరలు వాళ్ళు రకరకాల వీళ్ళందరూ కూడా ఆ దొరలుగా పిలువబడే వాళ్ళ దగ్గర ఉడిగు చేస్తున్న ప్రజలు వీళ్ళంతా. అంటే గొప్ప కులస్తులే ఉంటారు వాళ్ళ పక్కన, వాళ్ళు కూడా ఇలాగే ఉంటారు. ఇక మామూలు ఇక్కడ ఇంకా నిమ్మల జాతి అంటే ఇంకా దూరంగా ఉండాలి, ఇంకా ఒంగోలు ఉండాలి. వీడేమో ఇట్లా ఒంగోలు ఉంటే వాడు ఇంకా ఎక్కువ ఒంగోలు అలా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉంటారు. అంతే దినాల్లో లాస్ట్ డేస్ ఎడ్జ్లో ఉన్నాం మనం, చాలా జాగ్రత్త. అందుకని కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపట నుందురు. ఎక్కడుంటారంట? ఎవరో కుక్కలంటే ఏంటి? రెండు అర్థాలు. కుక్క స్వభావం కలిగిన వారు, కుక్క స్వభావం కలిగిన వారు అంటే కుక్క తన వాంతికి తిరిగినట్టు జీవితాన్ని జీవించేటటువంటి వారు. లేదంటే ఇంకోటి కుక్కలో ఇంకో మాట ఏమంటారంటే, ఇందులో బయట ఈ లోకంలో పురుషులు స్త్రీలు పెళ్లిళ్ళు చేసుకుంటారు. తెలుసా? పురుషులు స్త్రీలు పెళ్లిళ్ళు చేసుకుంటారు. వాళ్ళని బైబిల్లో కుక్కలతో పోల్చారు. ఎవరన్నారు? అందా లేదు కదా. అక్కడ ఇక్కడేముంది? వెలుపట నుందురంటే అర్థం ఏంటి? బయట అంటే దేనికి బయట? పట్టణానికి బయట. జీవవృక్షానికి హక్కు లేనటువంటి వారు బయట ఉంటారు. వాళ్ళు ఎవరు అనంటే కుక్కలు, మాంత్రికులు, వ్యభిచారులు, అనర్హంతకులు, విగ్రహారాధకులు, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడు. వీళ్ళందరూ బరలోకి వచ్చేటట్టయితే మనం ఎందుకు ఇవన్నీ పట్టుకోటి? మనకెందుకు ఇక క్రీస్తు? వెలుపట్టనుంటారు వీళ్ళు, జీవవృక్షానికి బయట ఉంటారు, ఆ పట్టణానికి బయట ఉంటారు. గుమ్మములో గుండా ప్రవేశించే వాళ్ళేమో వస్త్రాలు ఉతుక్కోవడానికి సిద్ధపడతారు. అర్థమైందంటే ఈ స్వభావం ఒకవేళ ఉంటే ఆ వస్త్రాలను ఉతుక్కొని అందులోనికి వెళ్ళాలి. చివరిగా సంఘముల కోసం సంతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అని నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకూచుకొనై ఉన్నాను. హల్లెలూయా. సంఘముల కోసము ఈ సంగతుల గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అని నేను నా దూతను పంపి ఉన్నాను. ఎవరా దూత? యేసు పంపిన దూత. ఎవరు యేసు పంపిన దూత? యోహాను గారు, అపోస్తలుడైన యోహాను గారు. ఆయన అన్నాడు కదా మాట, ఏమన్నాడు? యోహాను నేను ఈ సంగతులను వినినవాడును, చూచినవాడును,
నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారం చేయడం సాగిలపడగా ఏమన్నాడేనా? వినిన వాడితో చూచిన వాడు నేను ఈ సంగతుల్ని. అందుకని ఈ సంగతుల గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు నేను నా దూతను యేసు అని నేను నా దూతను పంపించాను. ఆ దూత యోహాను గారు, అపోస్తలుడైన యోహాను గారు. అందుకనే ఆయనని కాగే నూనెలో వేసినా కూడా ఆయన చనిపోవాలి, ఆయనకి ఏం కాల. అంటే ఆయన పట్ల దేవుని చిత్తము ఇలాగ ఉంది. ప్రకటన గ్రంథాన్ని, ప్రత్యక్షత గ్రంథాన్ని సంఘాలకి ఇవ్వటం కోసము యేసుక్రీస్తు ఏర్పరచుకున్న బలమైన సాధనముగా ఆయన ఉండాలని కోరుకున్నాడు. కాబట్టే కాగే నూనెలో వేసినా ఏ అపాయము లేకుండా, ఏ మాత్రము శరీరానికి గాయము లేకుండా అలాగ బయటికి వచ్చి మరలా ఆవిడికి కోపం వచ్చి తీసుకెళ్ళి పద్మాసు దీపంలో ఇవ్వండి. పద్మాసు దీపం బొగ్గు గనులు, చుట్టూతా నీళ్లు ఉంటాయి, మధ్యలో ద్వీపం, అందులో ఏంటంటే బానిసలు తీసుకెళ్ళి అక్కడ వెళ్తారు వండివడం మందు కోసం. సరైన ముసలాయన తీసుకెళ్ళి అక్కడ పడేయండి, అక్కడే పోనివ్వండి అన్నారు. కొంతకాలానికి విడుదలయ్యాడు. వచ్చేసి తర్వాత ఎఫెసు అనే ప్రాంతంలో గుండెపోటుతో చనిపోయినట్టుగా చరిత్రకారులు, మన బైబిల్ చరిత్రకారులు చెప్పారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉన్నారు. మనం అంత్య దినాల్లో లాస్ట్ డేస్లో ఎడ్జ్లో ఉన్నామంటే మనకి అర్థం కాదు. లవోదిక సంఘము మనకి ఇప్పుడున్న సంఘం అంటే ప్రభువు నిలువెచ్చని స్థితిలో ఉన్న వారిని ఉమ్మివేయ ఉద్దేశించినటువంటి సంఘం ఇది. జాగ్రత్తగా జీవించుదాం. ఈ మాటలను బట్టి మనము తాపత్రయపడతాము. మన వస్త్రములను ఉత్తుకోం, మన వస్త్రములను తెలుపు చేసుకున్నాం. జీవవృక్షానికి హక్కు కలిగిన వారిగా అలాగే ఆ గుమ్మముల గుండా ఆ పట్టణంలో ప్రవేశించడానికి వస్త్రాలు ఉతుక్కొని మనము ప్రవేశించడానికి తాపత్రయపడాలి. కాబట్టి ఈ మాటలు బట్టి చాలా జాగ్రత్తగా జీవించుదాం. దేవుడి మాటలను ఆశీర్వదించి తన కృపతో తన ఆత్మను అభిషేకించి దేవుడు తన నామముకు మహిమ తెచ్చుకొనును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మోకరించి ప్రార్థన. పరిశుద్ధుడా, స్తోత్రములు తండ్రి, కృపగల దైవం, సహాయకుడు, నజరేయుడైన యేసు నామములో మీకు స్తుతులు స్తోత్రములు వేలాది వందనాలు తెలుస్తున్నాం తండ్రి. యెహోవాను నామము వహించిన వాడా, ఆకాశ మహాకాశములు పట్టదలిన దైవమా, అత్యున్నత సింహాసనం ముందు ఆసీనుడా, పరిశుద్ధుడు 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 అని కోటానుకోట మహాదూతల చేత గానవృతి గానమును పొందుకున్న పరమ తండ్రి, నజరేయుడైన యేసు నామములో మీకు మహిమ ఘనత తెలుసు. సహాయం చేసి ఆశీర్వదించి మీ నామమున తండ్రి ధ్యానం చేసిన మాటలు మా అందరి జీవితాల్లో ఫలించినట్లుగా ఈ మాటలను బట్టి తండ్రి మమ్మల్ని మేము చాలా జాగ్రత్త చేసుకుంటూ మేమందరం నడుచున్నట్లుగా నీ కుమారుడు నజరేయుడైన యేసు నామములో తండ్రి మమ్మల్ని మీ ఆత్మతో వాక్కులతో అభిషేకించి మీ నామ మహిమాత్మ నడిపించి మీ నామ మహిమ తెచ్చు సహాయం తెచ్చు. తిరువన వీళ్ళందరిపై మీ ఆత్మ నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న వారికి యేసు నామ సంపూర్ణ ఆరోగ్యం బలము శక్తిని తెచ్చి యవ్వనస్తులైన బిడ్డల తండ్రి రాను దినాలు మీకు ఒకటి పాత్రలుగా మీ నిలబడినట్లుగా సహాయం తెచ్చి చంటి బిడ్డల తండ్రి మిమ్మల్ని పాడి స్థుతించి కీర్తించి ఆరాధకులుగా రాను దినాలు మీ సన్నిధిలో నిలబడ్డకు వారిపై మీ ఆత్మ నుంచి వారిని తండ్రి మీ ఆత్మ వాక్కులతో ఆశీర్వదించి అభిషేకించి మీ సన్నిధిలో రాను దినాలు వాడుకొని మీ నామమున సహాయం చేయాలి తండ్రి. అల్పున్న నేను నా భార్యకు మీరు ఇచ్చిన పరిచయం కొనసాగించవలసిన జ్ఞానం తెలియచిన నాకు మాకు దయచేయండి. ప్రత్యేక అన్నింటినీ సరిదిలో పెట్టిన ఇంత సంపూర్ణమైన ఆరోగ్యంతో నింపండి. సహాయం దయచేయండి. నాణ్యతమైన అధికారులకు సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. జ్వరం నుంచి విడుదల దయచేయండి. కాపుదల మీ ఆత్మాభిషేకం నడుపుతూ నన్ను నా కుటుంబాన్ని సంఘాన్ని సంఘంలో ప్రతి బిడ్డను చంటి బిడ్డను యవనస్తుడు ప్రతి వ్యక్తిని తన్ని మీరు దర్శించుకున్నామని నాకు తెలుసుకున్నాను. ఈ కృపలో ప్రతి బిడ్డ నడిపించి సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని కృప, యేసుక్రీస్తు ప్రభువు సంతోషం, సమాధానం, పరిశుద్ధాత్మక అనుసవసం మనకు లోకం సకల పరిశుద్ధులు సదాకాలంతో నడిపించును గాక.